గణపతి పండుగ ఐకమత్యానికి ప్రతీక. 800 సంవత్సరాలు మొఘలులు మన హిందూ జీవన మూల్యాన్ని దెబ్బతీశారు. ఆ సమయంలో 1630వ సంవత్సరంలో మహారాష్ట్రలో జిజియాబాయి అనే వీరమాత తన 12 ఏళ్ల శివాజీని తీసుకుని పూనా పట్టణానికి వచ్చింది. అక్కడ నివసించే పల్లె ప్రజలు గిరిజనులైన మావలీలకు అండగా నిలబడ్డారు. అక్కడే భూమిలో కనిపించిన గణపతి మూర్తిని వెలికి తీసి కాస్బా గణపతి మందిరాన్ని జిజియామాత నిర్మించింది. మావలీలు ప్రజలందరూ సామూహికంగా ఆరాధించారు. గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ పూనాలోని కాస్బా గణపతి మందిరం శివాజీకి ప్రేరణనిచ్చింది. బాల శివాజీ తన హిందూ స్వరాజ్య సాధనకు కలలు కని అక్కడే ప్రణాళికలు రచించాడు. ఆ ప్రేరణతోనే కదం తొక్కాడు. మొఘలులను 3 చెరువుల నీళ్లు తాగించి విజయం సాధించాడు. హిందూ మహిళలపై అత్యాచారాలు జరుపుతూ మతరాజ్యాలు నిర్మించిన మొఘలులను గద్దెదించి హిందూ సామ్రాట్టుగా నిలిచిన ఛత్రపతి శివాజీ ఒక ముస్లిం మహిళను బందీగా తెచ్చినప్పుడు సగౌరవంగా ఆ యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించి హిందూ ఔదార్యాన్ని చాటి చెప్పినవాడు మన హిందూ చక్రవర్తి ఛత్రపతి శివాజీ. 1630వ సంవత్సరం నుండి శివాజీ కాలంలో, ఆ తర్వాత 1749 సంవత్సరం నుంచి 1818 వరకు పీష్వాల కాలంలో గణపతి ఉత్సవాలు సామూహికంగా జరిపి ఒకవైపు భక్తి, మరొక వైపు దేశభక్తిని ప్రదర్శించి విదేశీయులను తరిమిగొట్టిన సందర్భాలెన్నో చరిత్రలో కనిపిస్తాయి. కాని దురదృష్టం వెన్నాడి మళ్లీ ప్రజల్లో అనైక్యత, వ్యక్తిగత స్వార్థం ప్రబలి ఇంటికి పరిమితమైనటువంటి భారతీయులు ఆంగ్లేయుల దాడులకు గురై దండయాత్రలకు గురైపోయారు. మళ్లీ బానిసత్వానికి దేశం గురైపోయింది. అయితే బాల్యం నుండే దేశభక్తిని రంగరించి ఉగ్గుపాలతో పెరిగి పెద్దవాడైన బాల గంగాధర తిలక్ స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించాడు. గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు లెక్కలు చెబుతూ దేశభక్తి పాఠాలు నూరిపోశాడు. న్యాయశాస్త్రాన్ని చదివి ఆంగ్లేయులు విధించిన చట్టాలను న్యాయస్థానంలోనే ప్రశ్నించాడు. 1893లో స్వామి వివేకానంద అమెరికాకు వెళ్లే ముందు వారం రోజుల పాటు బాలగంగాధర తిలక్ ఇంట్లో బస చేసినప్పుడు భారతీయ వేదాంతాన్ని దేశభక్తితో మేళవించి ఆంగ్లేయులతో యుద్ధానికి సంసిద్ధమయ్యాడు. 1893 సెప్టెంబర్ 11న చికాగోలో స్వామి వివేకానంద తేళ్లవాళ్ల గడ్డ మీద హిందూ జీవన విలువల్ని, హిందూ శంఖారావాన్ని మ్రోగిస్తుంటే భారతీయులను బానిసలుగా చేసుకుని పరిపాలిస్తున్న ఆంగ్ల దొరలను ఎదిరించడానికి బాలగంగాధర తిలక్ సమాయత్తమయ్యాడు. స్వామి వివేకానంద ప్రసంగం ప్రపంచ ప్రజలను విస్మయానికి గురిచేసింది. భారతీయ యువకుల్లో వీరత్వాన్ని, శౌర్యాన్ని నింపింది. ఆ స్ఫూర్తితోనే 1894లో పూనా పట్టణంలోని శనివారవాడలో మొదలైన సామూహిక గణేశ ఉత్సవాలు ప్రజల్లో ఐక్యతను తెచ్చిపెట్టాయి. అక్టోబర్ 20వ తేదీన మొదటిసారిగా వీధిలో ప్రతిష్ఠించిన గణపతిని భక్తితో ఆరాధించడానికి వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి బెంగాల్ నుండి వచ్చిన బిపిన్ చంద్రపాల్ చేసిన ఉపన్యాసం అందరినీ ఉత్తేజితుల్ని చేసింది. అక్టోబర్ 21వ తేదీన పంజాబ్ నుండి వచ్చిన లాలా లజపత్ రాయ్ మాట్లాడుతుంటే ప్రజలు నినాదాలిస్తూ నృత్యాలు చేస్తున్నారు. అక్టోబర్ 22న, అక్టోబర్ 23న, అక్టోబర్ 24న వరుసగా 3 రోజుల పాటు ఒకే కుటుంబంలో జన్మించిన యువ విప్లవ వీరులు 3 అన్నదమ్ములు దామోదర్ హరి, బాలకృష్ణ హరి, వాసుదేవ హరి ఇచ్చిన ప్రసంగాలు విన్న ప్రజల్లో దేశం కోసం సర్వం సమర్పించాలన్న సంకల్పానికి బీజం వేసింది. ఈ 3 అన్నదమ్ములు కేవలం మాటలు, కోతలు కోయటం కాదు. ఆ తర్వాత కాలంలో ఆంగ్లేయ అధికారి ర్యాండ్పై బాంబులు విసిరారు. ఆంగ్లేయులు విధించిన ఉరిశిక్షలో బలిపీఠమెక్కి ప్రాణాలర్పించారు. బాల గంగాధర తిలక్ ఇచ్చిన స్ఫూర్తితో ఆ తర్వాత సంవత్సరం 1895లో పూనా నగర వీధుల్లో 11 గణపతి మండపాలు వెలిశాయి. 1896లో 31, 1897లో 100కు పైగా మండపాలు పెట్టి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆ తర్వాత పూనా నగరం బయట ముంబై, నాగపూర్, విదర్భ ఇలా మహారాష్ట్రమంతటా సామూహిక గణేశోత్సవాలు విస్తరించాయి. ఒక నిప్పు కణిక, ఒక భారత స్వాతంత్ర జ్వాలగా నలుదిక్కులా ప్రసరించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో గణపతి పండుగను ఘనంగా జరుపుకోమని తిలక్ పిలుపునిచ్చాడు. బ్రిటిష్ వారి అడుగులకు మడుగులొత్తి పనులు చేయవద్దని, స్వరాజ్యం సాధించడానికి గణపతిని భక్తితో కొలవాలని, సామూహికంగా బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సాధించాలని ఉద్బోధించాడు. పాలకులకు బానిసలమై పడి ఉంటే మన దేవుళ్లను మాత్రం మనం ఎలా స్వేచ్ఛగా ఆరాధించగలం అని ప్రశ్నించాడు. ఈ పిలుపు భారతీయులను కదిలించింది. విశాల భారతం విశ్వరూపమై కదలు తొక్కింది. 1875లో
బకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం ఒక విప్లవ గీతమై కోటి గొంతుకలను కలిపింది. గణపతి గణనాయకుడై ప్రజలను ఐక్యం చేశాడు. ఆంగ్లేయులు చేసిన ప్రజా వ్యతిరేక చట్టాలను ఉల్లంఘించారు. ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలు తొలగిపోయాయి. మత ధార్మిక కార్యక్రమాల్లో ప్రజలు దేశభక్తిని మేళవించి పాల్గొంటున్న దృశ్యాలు ఆంగ్లేయులను ఆ రోజుల్లో కలవరపెట్టాయి. బాల గంగాధర తిలక్, అతని కంటే ముందు మహాదేవ గోవింద రానడే 1872, 1873లో విదేశీ ఆర్థిక కుట్రలను తన ప్రసంగాల ద్వారా బయటపెట్టాడు. ఆ స్ఫూర్తిని తీసుకుని బాల గంగాధర తిలక్ గణపతి, శివాజీ ఉత్సవాలను సామూహికంగా నిర్వహించడానికి నడుము కట్టాడు. విదేశీ వస్తువులను సేకరించి కుప్పపోసి తగులపెట్టాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ 1905లో బెంగాల్ను రెండుగా విభజించే ప్రకటన చేసింది. 1894లో ప్రారంభించిన మన గణపతి ఉత్సవాలు లాలా లజపతిరాయ్ మొదలుపెట్టిన దుర్గా ఉత్సవాలతో ఒక్క ఊపున ప్రజలు ఏకమై ఆంగ్లేయుల కుట్రల్ని ఎదిరించి నిలిచారు. లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లలో మగ్గారు. కొందరు యువకులు ప్రాణాలర్పించారు. 1905 పూనా పట్టణంలో 5,000 మంది యువకులు, పెద్దలు పాల్గొని తిలక నాయకత్వంలో విజయదశమి ఉత్సవాల్లో పాల్గొని విదేశీ వస్తువుని దహనం చేశారు. మతం మత్తుమందు కాదు, నిద్రపోయిన జాతిని మేల్కొల్పిన హిందూ వేదాంతం ఇది. వినాయకుని పండుగను జాతి ఉద్యమానికి వారధిగా నిలిపిన ఋషి బాలగంగాధర తిలక్. హిందూ ధర్మంలో దేవుళ్లందరూ ఇతర మతాల వారిని పీడించేవారు కాదు. స్వాతంత్ర పోరాటంలో ప్రేరకులుగా, స్వేచ్ఛా స్వాతంత్రాల సాధనకు తోడుగా, అండగా నిలిచారంటే హిందూ ధర్మం అన్ని వర్గాలను కలిపే సామాజిక సామరస్యతకు, దేశభక్తికి సంకేతమని తిలక్ నడిపించిన గణపతి ఉత్సవాలు చాటి చెబుతున్నాయి. గణపతి చవితి నాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజించి విగ్రహం నీటిలో నిమజ్జనం చేస్తాం. అప్పటి వరకు ఒక ఆకారంగా వ్యక్త రూపంలో ఆరాధించి నీటిలో మునిగిన తర్వాత అవ్యక్త రూపంలో ఆ భగవంతుడు మన కోర్కెలు ఈడేరుస్తాడు. అవ్యక్త రూపాన్ని మనం నిత్యం ఆరాధిస్తాం. అనంతమైన ఈ సృష్టిలో ఆ భగవంతుని అంశను గుర్తించి ప్రేమించే స్నేహభావాన్ని, సద్భావాన్ని నిర్మాణం చేసేదే మన హిందూ ధర్మమని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. ఈ గణపతి ఉత్సవాల స్ఫూర్తిని, ప్రేరణను నేటికి కొనసాగించాల్సిన అవసరం ఉంది. కుల రాజకీయాలు గ్రామాల్లో ప్రజలను విడదీసి పాలిస్తున్నాయి. ఆంగ్లేయుల కూటనీతిని నేటికి నాయకులు అనుసరిస్తున్నారు. బోయ కులంలో జన్మించి రామాయణాన్ని రాసి ప్రజల నోట్లో నిలిచిన వాల్మీకి, గంగపుత్ర వంశంలో పుట్టి మహాభారతం రాసి ధర్మాన్ని నేర్పిన వ్యాసుడు, వెనుకబడిన వర్గానికి చెందిన వంశంలో జన్మించి కొత్తగా వివాహం చేసుకున్న తర్వాత నవదంపతులిద్దరికీ ఆదర్శంగా నిలిచిన అరుంధతి, తన భక్తితో రాముణ్ణి తన గుడిసెకు పిలిచి ఎంగిలి రేగుపండ్లు తినిపించిన శబరి, సీతారామ లక్ష్మణులను ఒడ్డు దాటించడానికి పడవ నడిపిన అడవిరాజు గుహుడు, అడుగడుగునా అంటరానితనమనే అవమానాలకు లోనై క్షోభ చెందినప్పుడు ఆంగ్లేయులు, నైజాం నవాబులు ఆశ పెట్టినా మతం మారకుండా రాజ్యాంగ సభ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయాన్ని అందించి రాజ్యాంగాన్ని రచించిన జాతీయ యువ నాయకుడు డాక్టర్ అంబేద్కర్. రామేశ్వరం సముద్ర తీరంలో చేపలు పట్టేవారింట్లో జన్మించి ఒక సైంటిస్టుగా ఎదిగి మతం కంటే దేశానికి ప్రాధాన్యతనిచ్చి ముస్లిమైనా భారతీయుడిగానే గర్వపడ్డ అబ్దుల్ కలాం. వీళ్ళంతా హిందూ ధర్మంలోని సమరసతకు, భిన్నత్వంలో ఏకతకు ఉదాహరణలు. వీళ్ళందరి ప్రేరణతో అలాగే 1966 ఉడిపిలో దేశంలోని సాధు సంతులు వందలాది మంది ఒక వేదిక మీదకి వచ్చి హిందువులలో ఎవ్వరూ కూడా పతితులు కాదని, అందరూ సోదరులేనని 1000 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కలిసి కట్టుగా ప్రకటించినప్పుడు హిందువులలో మళ్లీ విశ్వాసం పొరివిప్పింది. ఈ గణపతి ఉత్సవాలు కూడా ఇంటిళ్ల పాది సామూహికంగా జరుపుకోవాలి. అశ్లీలతకు దూరంగా భక్తి పాటలతో మైమరిచి గజ్జె కట్టి, డప్పు కట్టి నృత్యాలు చేయాలి. అంటరానితనాన్ని రూపుమాపి అన్ని కులాల ప్రజలు గణపతి మంటపాల వద్ద సామూహిక ప్రసాదాన్ని స్వీకరించాలి. హిందువంటే అర్థం ఇతర దేవులను దూషించేవాడు కాదు. హిందువంటే పైసలిచ్చి ప్రలోభాలకు గురిచేసి ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని మతాలు మార్చి సంఖ్యను పెంచుకునే ధర్మం కాదు. హిందుత్వం అంటే మా దేవుణ్ణి మాత్రమే కొలవాలని, ఇతర దేవుళ్ల ప్రసాదాల్ని స్వీకరించకూడదని, ఇతర మతాల ప్రజలు సైతాన్లని, పాపులని ద్వేషించి తిరస్కరించే మతం కాదు. హిందువంటే జగద్బంధువు. హిందువంటే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని పంథాలు, భాషలు, ఆచారాలు, సంప్రదాయాలు ఎన్నున్నా భారత మాతకు జయం కలగాలని కాంక్షించేవాడు హిందూ. హిందువంటే చీమలకు ఆహారం పెట్టి శుద్ధ పిండితో ముగ్గులు వేసేది. హిందువంటే నాగుల పంచమి రోజున పాములకు పాలు పోసేది. నదులను దేవతలుగా పూజించి పరిరక్షించేవాడు. రావి, మర్రి, వేప, ఉసిరి, తులసి చెట్లను పెంచాలని, వాటిని కాపాడమని వాటిని పూజించేవాడు.
హిందూ అంటే మైసమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మాంకాలమ్మ వంటి స్థానిక దేవతల్ని పూజిస్తూ కుటుంబ సభ్యులంతా కలిసి సుఖంగా ఉండాలని కోరుకునేవారు. విలువలు నేర్పి సంస్కారాలు అందించి స్త్రీలను గౌరవించి బాలులను ప్రేమించి వృద్ధులను సేవించి యువకులను దేశభక్తి దైవభక్తి మార్గంలో నడిపించడానికి శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, వివేకానంద, నేతాజీ, భగత్ సింగ్, గాంధీజీ, రాణా ప్రతాప్, శివాజీ వంటి వారిని ఆదర్శంగా నిలిపి విశ్వ హిందూ ధర్మనిధి. ఈ గణపతి పండుగలను భక్తితో దేశభక్తితో జరుపుకుందాం. అందరికీ ఆదర్శంగా నిలుద్దాం.